శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము మొన్నటి వరకు హారతుల్లో కొన్ని ఇంపార్టెంట్వి చెప్పుకున్నామండి. ఇప్పుడు మీకు చాలామందికి అంటే రాఘవేంద్ర స్వామి కూడా చాలా పవర్ఫుల్ ఇదండి. ఆయన చాలా చాలా బాగుంటుంది. రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని నేను అంటే మేము దగ్గర ఆదోనిలో ఉండేవాళ్ళము ఉద్యోగరీత్యా. ఉన్నప్పుడు నేను వీకెండ్ 2 times అన్న వెళ్ళేదానండి ఆయన రాఘవేంద్ర స్వామి మంత్రాలయం. అక్కడ ఆయన సమాధిని దర్శించిన వెంటనే నాకు ఎందుకో చక్కటి అనుభూతి కలిగినాయి. దాంతో అస్తమానం వెళ్ళాలనిపించేది. అక్కడ చాలా విచిత్రమైన మొక్కుబళ్ళు మొక్కుకుంటారండి. ఆ మొక్కుల్ని వాళ్ళు తీర్చుకుంటారు. చక్కగా వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఆయన అంత పవర్ఫుల్ గాడ్ అండి నిజంగా రాఘవేంద్ర స్వామి. ఆయన మానవ రూపంతోనే వచ్చి ఆయన కూడా చాలా అద్భుతాలు చేసి సజీవ సమాధి అవ్వడం అంటే మాటలా అండి. ఆయన అయ్యారు. మరి అలాంటి ఆయన అందరికీ తెలుసు. మన బాబా గారిలాగే సేమ్ ఆయన కూడా అంత భగవత్ స్వరూపుడు. మరి ఆ రాఘవేంద్ర స్వామి ఎంతో గొప్ప మహిమగల తండ్రి. ఆయన కూడా నాకు ఆయన స్వప్న దర్శనంలో రియల్గానండి ఆయన పాదుకులు వేసుకునేవారు కదా, ఆ పాదుకులతో నా దగ్గరికి రావడము, నేను ఆ పాదుకుల్ని సృష్టించడము జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. దాంతో చాలా వరకు నేను ఆయన ఇప్పటికీ కూడా నాకు ఆ పాదాలని పట్టుకున్న ఫీలింగు ఎంతో మృదువుగా మెత్తగా ఎంత అందంగా ఉన్నాయోనండి. ఆ పాదాలు పట్టుకుని రాఘవేంద్ర రాఘవేంద్ర అని నేను అనుకోవడము. ఆ తర్వాత ఇప్పటికీ ఎప్పుడో దగ్గర ఒక 40 years గడిచిపోయినా కూడా నాకు ఆ అనుభూతి అనేది చక్కగా ఉంటుందండి. ఇప్పటికీ నేను ఆ అనుభూతిని పొందుతూ ఉంటాను. ఆ విధంగా ఆ తర్వాత నాకు చిన్నది రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళేప్పుడు తెచ్చుకుని గురువారాలు చేసేకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ బాబా గారు పరిచయం అవడం 89లో షిరిడి వెళ్ళడము. అక్కడ నేను కూడా చిన్నది బాబా గారిని తెచ్చుకొని ఆయనకి గురువారాలే కదా అని చెప్పి ఇద్దరికి ఎన్ని పెట్టుకుని గురువారాలు చేసుకునేదాన్ని, వారాలు చేసుకునేదాన్ని. ఇలా రాఘవేంద్ర స్వామి గురు స్పర్శ, ఆ తర్వాత మన సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదాలతో ఆయన ఇంకా నాకు ఈ యొక్క గురు పరంపరల్లో నిజంగా నాకు వీళ్ళందరూ కూడా సహకరిస్తూ చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం నాకు ఆయన కూడా, రాఘవేంద్ర స్వామి గారు కూడా. కాబట్టి ఎందుకో అనిపించింది. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర ఉంది, అప్పట్లో కొనుక్కున్నాను నేను. అది చెప్దాము, కొంచెంగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఆయన కూడా అద్భుతం అండి. ఆయన్ని పూజిస్తే జరగలేదంటూ ఏమి ఉండదు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడమే కాదు, వాళ్ళకి మంచి ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఆ విధంగా మనము ఇప్పటి నుంచి కొంచెంగా రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకుందాము. నేను అంటే అందులో లోతుగా వెళ్ళాలి కదండి. ఆయన ఏమిటి అనేది మూలం తెలుసుకోవాలి కదా. మనం చిన్న ఉపోద్ఘాతంలాగా ముందు చెప్పుకుందాము. ఆ తర్వాత మళ్ళీ రేపటి నుంచి 1వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందామండి. అంటే ఈ చరిత్ర అంతా అధ్యాయాలు వేరే కాకుండా పేజీలుగా రాశారు. మనము తెలుసుకుందాం. ఈయన రాఘవేంద్ర స్వామి 1595 1671 అంటే ఆ మధ్యలో హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు అంట. ఆ విధంగా అయితే 16వ శతాబ్దంలో జీవించారని అంటారంటండి. వీరు వైష్ణవాన్ని అంటే వైష్ణవ మతస్థుడు. విష్ణువుని కొలిచే సిద్ధాంతం
అందుకని ఈయన్ని కొలిసే వాళ్ళందరూ కూడా విష్ణు సాంప్రదాయంలో ఉంటారంట. వాళ్ళు కూడా ఆ విష్ణు సాంప్రదాయాన్ని అనుసరిస్తారండి ఈయన్ని కొలిసేవారు అంతా కూడా. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారటండి ఈయన. మధ్వాచార్యులు ఉంటారు కదా, వాళ్ళు బోధించిన దైత్వత్వాన్ని అవలంబించారంట. వీరి శిష్యగణము అంతా ఆయన్ని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారటండి. అది ఆయన్ని స్వామిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారంటండి ఇప్పుడు ఈ కలియుగంలో. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న మధ్వ మఠాన్ని, అంటే మధ్వ మఠం అనే దాంట్లో 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆయన ఎక్కడ తమిళనాడులో పాలించి ఆపై ఉత్తర దేశ యాత్రలు చేశారండి. ఆయన కూడా ఒక చోట లేరు, యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన దత్తాత్రేయ స్వామి ఎలాగో ఈయన కూడా అలా తిరుగుతూ ఉండేవారటండి. స్వామివారు శ్రీ మూలరాముడి మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అదండి. ఈయన రాముల వారిని, పంచముఖ 5 ముఖాలు ఉండే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ వాళ్ళ భక్తిలో ఆయన పరవశిస్తూ పరమ భక్తుడుగా ఆయన పంచముఖిలో తపస్సు చేశారటండి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి పరమ భక్తులు ఆయన పంచముఖిలో తపస్సు చేశారంటండి. పంచముఖిలో ఆయన ఆంజనేయ స్వామి అనే రాముడన్నా ఆంజనేయ స్వామి అనే పరమ పిచ్చి అంటండి ఆయనకి. ఆయన అలా ఆరాధిస్తూ పంచముఖిలో తపస్సు చేశారట. అక్కడే హనుమంతుడిని దర్శించారటండి ఆయన. చూడండి, అందుకనేనండి రాఘవేంద్ర స్వామి ఫోటోకి ఆంజనేయ స్వామి ఫోటోకి తేడా లేదు. ఎందుకంటే ఈ రాఘవేంద్ర స్వామిని పెట్టుకున్న, ఆంజనేయ స్వామిని పెట్టుకున్న రాఘవేంద్ర స్వామి అంత ఇప్పుడు రాఘవేంద్ర స్వామి పెట్టుకున్న మనకి నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుందో, అలాగే ఆంజనేయ స్వామిని పెట్టుకుంటే కూడా మనకి అదే కదా, భయము అది ఉండదు, ధైర్యము సాహసం అన్నీ ఉంటాయి. అదేవిధంగా అలా ఉండేదట. చూడండి, అక్కడ హనుమంతుడి దర్శనం కూడా అయిందటండి. ఆయన మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. చివరికి ఏం చేశారండి, మంత్రాలయంలో ఆయన మఠాన్ని స్థాపించుకున్నారు. ఎవరు, ఈ రాఘవేంద్ర స్వామి మఠాన్ని స్థాపించారు. చివరికి అక్కడే సమాధి అయ్యారు. చివరికి కూడా అక్కడే సమాధి కూడా అయ్యారు. నాటి నుండి నేటి వరకు కూడా వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారండి. ఇప్పుడు కూడా నేను చూశాను కదండి, నేను స్వయంగా అనుభవించానుగా, నేను చూశాను. ఆయన దర్శన భాగ్యం నాకు కూడా లభించింది. నేను కూడా చాలా ఆనందించాను. కాబట్టి నాకు తెలుసు, ఈ భక్తిలోని అసలు మామూలు భక్తిగా ఉండదండి. బొటన వేడి మీద నడుస్తారు, పొర్లి దొన్నాలు పెడతారు, మోకాల మీద నడుస్తారు. అసలు రకరకాల విన్యాసాలతో వాళ్ళ భక్తిని చేస్తూ ఉంటే నేను తన్మయత్వంతో అసలు ఏంట్రా బాబు ఇది ఏం భక్తి, మూఢభక్తి అన్నంత ఇది అనిపించేది నాకు. కానీ ఆ తర్వాత స్వామి దర్శనం అయిన తర్వాత ఇప్పటికీనండి నేను అసలు కళ్ళు మూసుకున్నా తెరిచినారాగా, అలాగే ఆ స్వామి ఏ విధంగా అయితే నాకు దర్శనం ఇచ్చాడో అదే దర్శన రూపంలో నాకు ఫోటో రూపంలో రావడం జరిగిందండి నా దగ్గరికి స్వామి. అది మీకు ఎప్పుడన్నా ఫోటో పెడతానులేండి. రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి 2వ సంతానంగా జన్మించారటండి ఈయన. ఎప్పుడు 1595లో ఈయన జన్మించారు వాళ్ళకి. ఆయన ఎక్కడండి, తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణులకి జన్మించారంట. 1598లో లేదా 1601లో కూడా కావచ్చు. అంటే 1595 అంచనాగా వేశారు, కానీ 1598 కానీ 1601 కానీ కూడా అవ్వచ్చంట అనే వాదన కూడా ఉన్నది. అది కరెక్ట్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అదే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు చూడండి, ఆయన వాళ్ళకి పిల్లలు లేకపోతే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన్ని వేడుకోవడం తర్వాత పుట్టాడంటండి, మళ్ళీ 2వ బిడ్డగా జన్మించాడు. కాబట్టి ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని
వెంకటాచార్య అని కూడా పిలిచేవారటండి. తన బావ లక్ష్మీ నరసింహాచార్యులు వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించారట. వెంకటనాథుల వారు కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి సన్యసించి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా ప్రఖ్యాతి పొందారటండి. చూసారా, 1914లో మదురై నుండి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహం అయిందటండి. ఎప్పుడండి? 1914లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వివాహం అయిందండి. వీరి కుమారుడు లక్ష్మీనారాయణాచార్య అదే పుట్టాడండి. ఈయనకొక కుమారుడు. ఆ తర్వాత కుటుంబమంతా రాఘవేంద్ర స్వామి ఫ్యామిలీతో అంటే వివాహం చేసుకున్నారండి ఆయన. అదే సంవత్సరంలో అంటే ఆ తర్వాత కుటుంబం అంతా కుంభకోణము చేరుకుందటండి. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రాతీర్థుల వద్ద విద్యను అభ్యసించడం మొదలుపెట్టారటండి. ఈయన అక్కడికి చేరిన తర్వాత మొదలుపెట్టి అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా పేరు గాయించి అన్ని వాదోపవాదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారు లేరన్నట్టుగా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఓడించేసేవారటండి. అంత గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారంటండి. ఎందులోని ఈ యొక్క ఆయన నేర్చుకున్న సుధీంద్ర తీర్థుల వారి వద్ద నేర్చుకున్న అభ్యాసం అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా పేరుగాంచి వాదోపవాదాల్లో తర్కాల్లో తనకంటే పెద్దవారైనా కూడా గొప్పగా ఓడించేసేవారటండి. సంస్కృతము మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ణాతులై ఇతరులకు కూడా బోధించడం మొదలుపెట్టారటండి. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులై ఆయన కాలంలో ఆయన గొప్ప వైణకుడు కూడా. తన గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయడానికి బయలుదేరారటండి. మొత్తం భారతదేశం అంతా తిరగాలి కదా, తిరగడానికి బయలుదేరారట. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ ఆయన వెనకాల కొంతమంది శిష్యులు ఉండేవారటండి. ఆ శిష్యులకి ఆయన లీలల్ని చూపిస్తూ అంత సాధనలో ఆ పైన దక్షిణ భారతదేశం అంతా విజయం చేయడానికి వెళ్ళారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారంట. చూడండి, ఇక్కడ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారటండి. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించి ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు. చూడండి, ఎన్ని వేల సంవత్సరాలు ఆయన జీవ సమాధి పొంది 800 సంవత్సరాలు జీవించి ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారండి. ఇది సంక్షిప్తంగా శ్రీ గురు రాఘవేంద్రుల చరిత్ర. ఎంతో మహిమాన్వితులుగా పిలచినంతనే పలికే దైవంగా, దీనజనుల్ని అది వ్యాధుల నుంచి బాధల నుంచి కాపాడుతున్న దయామయుడుగా శ్రీ గురు రాఘవేంద్రులు వారి దివ్య చరిత్ర చదివినా విన్నా ఎంతో పుణ్యం. కనుకనే గురు రాఘవేంద్రుల దివ్య చరిత్రను భక్తి శ్రద్ధలతో పఠించి ఆ మహనీయుని ఈ గ్రంథంలోని తెలిపిన విధంగా స్తోత్రాలతో పూజించుకొని తరించవలసిందిగా భక్త మహాశయులందరినీ కోరుతున్నానండి. నేను కూడా రేపటి నుంచి రాఘవేంద్ర స్వామి చరిత్రలో కొన్ని శ్లోకాలు ఉంటాయి మధ్య మధ్యలోని, అవన్నీ చెప్పుకుంటూ కొంచెం వివరణ ఇచ్చుకుంటూ వెళ్దామండి. అంతవరకు అందరికీ శ్రీ రాఘవేంద్రాయ నమః.